మెదక్ జిల్లా స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన మెదక్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీ చట్టంకు సంబంధించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కమిషనర్ సమావేశంలో ఎల్ఎంసీ షేరి సుభాష్ రెడ్డి, ఎల్ఎంసీ యాదవ్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు ప్రవేశపెట్టిన నివేదికలను ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులైన దళితుల పట్ల పోలీసులు, అధికారులు, ఇతర శాఖల అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, వారికి వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించేలా అధికారుల పనితీరు ఉండాలని పేర్కొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కమిటీ సమావేశం నిర్వహించాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధికి అధికారి విజయలక్ష్మి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, డీఎస్పీలు, విజిలెన్స్ కమిటీ సభ్యులు తదితర అధికారులు పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ శాసనమండలి సభ్యులు షేరి సుభాష్ రెడ్డి సార్ గారికి, యాదవ్ రెడ్డి సార్ గారికి, ఎస్పీ సార్ గారికి, అందరూ ఆర్డీఓస్కి, అట్లాగే డిఎస్పీస్కి, ఇతర జిల్లా అధికారులకు, నాన్ అఫీషియల్ మెంబర్స్కి ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. కానీ ఇలా అన్నీ చూసినాయని విట్నెసెస్ మొత్తం మ్యాక్సిమం హాస్టల్ అయిపోయింది. దానివల్ల కంప్లైంట్ మనం ఎంత వెయిట్ చేసినా కూడా గవర్నమెంట్ బెంచ్ మీద కేసుకున్న కొంత ఆ కేసుకున్న ప్రాధాన్యతను బట్టి కూడా కొన్ని రాజకీయ వర్గాలు కూడా ఆ గ్రామంలో కొన్ని రాజకీయాలు కూడా కొన్ని రెచ్చగొట్టి ఆ గ్రామంలో కూడా అశాంతి చేపిస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మనం అట్లాంటి వాటిని మెయిన్గా చూసుకొని ఏదో ఎవరినో బాధించాలని కానీ, లేక బాధితుడు కావచ్చు, లేకపోతే అన్నెసరిగా అక్యూజ్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఉండకూడదు. గ్రామం మీరు అడిగినట్టుగానే అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ కేసెస్ కి తెప్పించడం జరిగింది. అట్లాగే గత 2 క్వార్టర్లకు సంబంధించిన 18 కేసుల వివరాలు కూడా ఈ 2023 ఇయర్కి సంబంధించిన రిపోర్ట్తో యాడ్ చేయడం జరిగింది. 34 ఏదైతే ఉందో దాంతో పాటుగా ఉంది. సో మీరు ఏదైనా అడిగితే దానికి సంబంధించి గ్రీవియన్స్ కావచ్చు, ఇంకేదైనా ఉండేటట్టు అందరం అన్నదమ్ములాగా ఉండేటటువంటి చూడాల్సిన బాధ్యత కూడా మన కమిటీని, మన రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళకు కూడా ఉంటుంది. అంతే బాధ్యత మీ సభ్యులందరూ కూడా ఉంటుందని భావిస్తున్నాను. ఉన్నతంగా తలెత్తుకొని బతకాలనే ఒక ఉద్దేశంతో ఈ కమిటీని మానిటర్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత కొంతకాలం నుంచి మనం పరిశీలిసి వస్తే మనకు దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, సమాజంలో కూడా 2-3 రకాల ఇబ్బందులు అయితే మనం ఫేస్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ సెక్షన్ అడ్డం పెట్టుకొని కొన్ని ఫాల్స్ కంప్లైంట్స్ రావడం వల్ల ఈ ఎక్విటల్ విట్నెస్ కూడా అప్పటి మందం వచ్చి చెప్పి